మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2 ట్రాక్టర్లు ఎంపీ లాట్స్లో ఇవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మన మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు, అమరన్న వీరు రిక్వెస్ట్ వల్ల మనము ఎంపీ లాట్స్ను అలాట్ చేయటము, మనం కొద్దిగా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ట్రాక్టర్లు, వెహికల్స్, గవర్నమెంట్ ఫండ్స్ లేవు, దానివల్ల మనకు కంపల్సరీ మీరు ఇస్తే బాగుంటుంది అన్నారు. నాకు కూడా ఇది ఒక మంచి పని కదా, మున్సిపాలిటీకి చాలా యూజ్ఫుల్. మొదటి నుంచి నేను గతంలో కూడా మున్సిపల్ కమిషనర్లకు అడిగేవాడిని, క్లీన్నెస్ ఉండట్లేదు రాజంపేటలో, ఈవెన్ ఎస్పెషల్లీ మన హైవేలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉండటం కానీ డస్ట్ ఎక్కువగా ఉంటుంది, చేయించండి అని అడుగుతున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారిని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. భవిష్యత్తులో ఇంకేదైనా అవసరం ఉన్నా మన మున్సిపాలిటీకి ఎంపీ లాట్స్లో నేను కానీ అమరన్న కానీ నేను కూడా సపోర్ట్గా ఉంటాను. అమరన్న ఇంకా మిగతా మన కౌన్సిలర్స్ అందరూ కూడా అందరి సలహాలు తీసుకొని నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఇది మంచిగా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను అధికారులందరూ. ఈరోజు మున్సిపల్ సమావేశం జరగడం, ఈ సమావేశంలో కొన్ని పనులన్నీ కూడా ఇవ్వడం, అదేవిధంగా ఎంపీ గారు ఇచ్చిన ట్రాక్టర్లు కూడా ప్రారంభించడం, అదేవిధంగా ఈరోజు శ్మశాన స్థలం గురించి చెప్తా, దాని గురించి క్షుణ్ణంగా అంతా నాకు తెలుసు. ఎందుకంటే అది మేము అలాట్ చేయించింది మేమే. ఎందుకంటే పట్టణం పెరుగుతున్నది, 3 కమ్యూనిటీలు కూడా ఉండాలని ఆ రోజుల్లో మైనార్టీ 5 ఎకరాలు కావచ్చు, అదేవిధంగా హిందువులకు 5 ఎకరాలు, క్రిస్టియన్స్ 3 ఎకరాలు. అప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఆ 3 కూడా శాంక్షన్ చేసినప్పుడు మేమే, అదేవిధంగా 3 కూడా మేమే చేయించింది. అదేవిధంగా ఆ రోజు నేను చెప్పిన నిధుల నుంచి కూడా క్రిస్టియన్స్కు నేనే ఆ రోజు తిప్పలు పెట్టి బోర్ కావచ్చు, మైనార్టీలకు కూడా ఆ రోజు చేయడం జరిగింది. అదంతా కూడా లెవెలింగ్ చేసి 35 లక్షలు ఇన్ని కూడా చేయడం జరిగింది, చాలా ఖర్చు పెట్టి. అదేవిధంగా ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కూడా 3 కూడా అందరం కలిసికట్టుగా డెవలప్ చేస్తామని చెప్పడం చాలా, ఎందుకంటే మేము ఇచ్చినది ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చిన అది సైట్ కావచ్చు, అదేవిధంగా దాన్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తామని పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారు నిధుల నుంచి కావచ్చు, మిథున్ రెడ్డి గారు నిధుల నుంచి కావచ్చు, అదేవిధంగా చెప్పి అదేవిధంగా ఏమైనా నాకు అవకాశం ఉన్నా కూడా తప్పకుండా 3 మేము కలిసి సమన్వయంగా, అదేవిధంగా ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ నిధుల నుంచి కూడా మేము మున్సిపల్ ల్యాండ్ అని దానికి కూడా పెట్టవచ్చని అందరం కలిసికట్టుగా సమన్వయంగా 3 అభివృద్ధి చేసేదానికి, ఎందుకంటే మేము ఇచ్చినట్టు కాబట్టి మేమే అభివృద్ధి చేసాం, తప్పకుండా కృషి చేస్తాం.